హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పిఐటి ఫిజిక్స్ ఇన్ తెలుగు. సో చూడండి అన్న, జేఈ మెయిన్స్ దగ్గరికి వస్తుంది, ఎగ్జామ్ దగ్గరికి వస్తుంది. అందరిలో టెన్షన్ భయంగా ఉంటుంది. మనకు వస్తుందో రాదో, ఎంత పర్సెంటైల్ వస్తుందో అని చెప్పేసి చాలా భయపడుతూ ఉంటారు కదా. సో డోంట్ వరీ నాన్న, మీకు 90% తెచ్చుకునే విధంగా ఏం చేయాలంటే ఈ 6 చాప్టర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే, పర్ఫెక్ట్గా ఈ 6 చాప్టర్స్ చేస్తే కన్ఫామ్గా 90% అనేది కన్ఫామ్గా వస్తుంది అన్న. దీని నుంచి మనకి 36 నుంచి 48 మార్క్స్ వరకు ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో అవి ఏంటో ఒకసారి చూద్దాం. అండ్ అలాగే వాటిలో ఏ టాపిక్స్ కూడా మనం చూద్దాం. చూడండి అన్న, ఫస్ట్ బైనామియల్ థియరం నుంచి మనకి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వటం అనేది జరిగిద్ది. ఓకే, కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటన్నా, రిమైండర్ మీద ఇవ్వచ్చు, ఆర్ రొటేషన్ టర్మ్స్, ఆర్ ఇర్రొటేషనల్ టర్మ్స్, అండ్ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. సో దీంట్లో ఈ కోఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పవర్ అనేది కొంచెం మెయిన్ అన్న. అండ్ అలాగే నెక్స్ట్ వన్ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్. ఈ మ్యాట్రిసెస్ అండ్ డిటర్మినెంట్స్ నుంచి కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు నాన్న. కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తారు. దాంట్లో మీకు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ అలాగే అడ్జాయింట్ ప్రాపర్టీస్, మ్యాట్రిసెస్ ప్రాపర్టీస్, సంథింగ్ అడ్జాయింట్ కావచ్చు, డెట్ కావచ్చు, ఇన్వర్స్ కావచ్చు. ఈ ప్రాపర్టీస్ మీరు చేసుకుంటే, పర్ఫెక్ట్గా చేసుకుంటే కన్ఫామ్గా 2 క్వశ్చన్స్ అనేవి మీరు చేయగలరు. అంటే 2 క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ అనేవి మీరు గెయిన్ చేయగలరు. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి వెక్టార్స్ అండ్ 3D జామెట్రీ. దీని నుంచి మీరు కన్ఫామ్గా 1 to 2 క్వశ్చన్స్ అనేవి కన్ఫామ్గా ఇస్తాడు. 1 to 2 క్వశ్చన్స్ అనేవి ఇస్తాడు అన్న. అంటే వెక్టార్స్లో వచ్చేసరికి మీకు డాట్ ప్రోడక్టు, క్రాస్ ప్రోడక్టు, అండ్ అలాగే రిలేషన్స్, అండ్ అలాగే ప్రొజెక్షన్ ఆఫ్ వెక్టార్స్, ఈ టాపిక్స్ ఉంటాయి కదా, అవి కూడా మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది కన్ఫామ్గా ఇస్తాడు. సో దాంట్లో మీకు సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఉంటాయి కదా, సో దాని మీద పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే సీక్వెన్స్ అండ్ సిరీసెస్. దీని నుంచి మీకు 3 to 4 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఇస్తాడు. 3 to 4 క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా ఇస్తాడు. అందులో మీకు ఈ ఏపీ, జీపీ, ఏఎం అండ్ జిఎం మెథడ్స్ ఉంటాయి కదా, దాని మీద మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ అలాగే స్టాటిస్టిక్స్. ఈ స్టాటిస్టిక్స్ నుంచి కూడా కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది ఇస్తాడు. సో దాంట్లో మీకు మిస్సింగ్ టర్మ్స్ ఉంటాయి. అండ్ అలాగే అబౌవ్ ది మీన్, అండ్ అలాగే అబౌవ్ ది మీన్ అండ్ మీడియన్ ఉంటుంది కదా. సో ఈ మీన్ అండ్ మీడియన్, ఈ 3 టాపిక్స్ మీద నుంచి కన్ఫామ్గా ఒక క్వశ్చన్ అనేది ఇచ్చే అవకాశాలు అనేది నేను అన్నా. ఓకే, థ్యాంక్ యూ.